Hello, I am Sridevi, lecturer in Maths, Sir CRR College for Women, Eluru. Welcome to YouTube channel Sir CRR College for Women, Eluru. I am teaching linear algebra in the 5th semester for final BSc Maths combination students. In linear algebra, we have 5 units. First unit is vector spaces 1. Before going to vector spaces 1, we have to know about some basic definitions. Now let us see what are those. Algebraic structure. A non-empty set equipped with one or more binary operations is called algebraic structure or algebraic system. That means a set and a binary operation together called an algebraic structure. Next, semigroup. An algebraic structure S comma circle is called semigroup with the binary operation circle associative in S. That means algebraic structure with some another property is called a semigroup. That property is associative property. Associative property means A plus B of plus C is equal to A plus of B plus C for all A comma B comma C belongs to S. అంటే ఆల్జీబ్రాయిక్ స్ట్రక్చరు అసోసియేటివ్ ప్రాపర్టీని కూడా సాటిస్ఫై చేస్తే దాన్ని మనం సెమీ గ్రూప్ అని పిలుస్తాం. నెక్స్ట్ డెఫినేషన్, గ్రూప్. సెమీ గ్రూపు ఇంకొక 2 కండిషన్స్ని సాటిస్ఫై చేస్తే కనుక మనం గ్రూప్ అని పిలుస్తాం. Let us see the definition. If G is a non-empty set and circle is a binary operation defined on G such that the following axioms are satisfied, G comma circle is a group. First one, closure law. A circle B belongs to G for all A comma B belongs to G. Second one, associative law. A circle of B circle C is equal to A circle of B circle C for all A, B, C belongs to G. Third one, identity law. E belongs to G such that A circle E is equal to E circle A is equal to A for all A belongs to G is called identity in G. Fourth one, inverse law. A belongs to G, there exists B belongs to G such that A circle B is equal to B circle A is equal to E. Then B is called inverse element of A in G. క్లోజర్ మీన్స్ ఏబి అనేవి జీలో ఉంటే కనుక ఏ సర్కిల్ బి అనేది కూడా జీలో ఉండాలి. అలాగే అసోసియేటివ్, ఏ ఆర్డర్లో మనం ఆపరేట్ చేసినా అది సేమ్ వాల్యూ వస్తే కనుక దాన్ని అసోసియేటివ్లా అంటాం. అలాగే ఈ అనే ఎలిమెంట్ జీలో ఉండి ఎలా అంటే ఏ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు ఈ సర్కిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ సాటిస్ఫై అయ్యేటట్టు ఉంటే కనుక మనం ఈని ఐడెంటిటీ ఎలిమెంట్ ఇన్ జీ అని చెప్తాం. అప్పుడు జీ ఐడెంటిటీలా సాటిస్ఫై చేసిందని చెప్తాం. నెక్స్ట్ ఏ జీలో ఉండే ఏ అనే ఎలిమెంట్కి జీలో ఉండే ఇంకో బి అనే ఎలిమెంటు ఈ విధంగా ఎగ్జిస్ట్ అయితే ఎలాగా ఏ సర్కిల్ బి ఈజ్ ఈక్వల్ టు బి సర్కిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అయ్యేటట్టు ఎగ్జిస్ట్ అయితే అప్పుడు మనం బిని ఇన్వర్స్ ఆఫ్ ఏ అని చెప్తాం. ఈ 2 క్లోజరు అసోసియేటివ్ మనకు సెమీ గ్రూప్లో వచ్చేస్తాయి. ఇప్పుడు ఐడెంటిటీ ఇన్వర్స్ కూడా సాటిస్ఫై చేస్తే దాన్ని మనం గ్రూప్ అని పిలుస్తాం. సెమీ గ్రూప్ ఇంకో 2 కండిషన్లు సాటిస్ఫై చేస్తే గ్రూప్ అవుతుంది. గ్రూప్కి ఎగ్జాంపుల్స్, Z comma plus. Plus means here addition. Integer set with respect to addition group అవుతుంది. నెక్స్ట్ Q comma plus. Rational number set with respect to addition group. R comma plus. And real number set with respect to addition forms a group. C comma plus. Complex number set with respect to addition కూడా group అవుతుంది. ఇవి గ్రూప్స్కి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ ఎబిలియన్ గ్రూప్ ఆర్ కామ్యుటేటివ్ గ్రూప్. గ్రూప్ ఎబిలియన్ గ్రూప్ అవ్వాలంటే ఇంకొక కండిషన్ కూడా సాటిస్ఫై చేస్తే కనుక అప్పుడు మనం దాన్ని ఎబిలియన్ గ్రూప్ అని చెప్తాం. ఏ గ్రూప్ ఈజ్ సెడ్ టు బి అన్ ఎబిలియన్ గ్రూప్ ఆర్ కామ్యుటేటివ్ గ్రూప్ ఇఫ్ ఏ సర్కిల్ బి ఈజ్ ఈక్వల్ టు బి సర్కిల్ ఏ ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు జీ.
ఇక్కడ సర్కిల్ బదులు మనం ప్లస్ అయినా పెట్టుకోవచ్చు, డాట్ అయినా పెట్టుకోవచ్చు. ఎందుకంటే బైనరీ ఆపరేషన్స్ మనం ఏమేమి తీసుకుంటాం, ప్లస్, డాట్, సర్కిల్, స్టార్ ఇలా తీసుకుంటాం. సో కామ్యుటేటివ్ ప్రాపర్టీ అన్నప్పుడు ఏ సర్కిల్ బి ఈజ్ ఈక్వల్ టు బి సర్కిల్ ఏ, ఆర్ ఏ స్టార్ బి ఈజ్ ఈక్వల్ టు బి స్టార్ ఏ, ఆర్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ, ఆర్ ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ, కామ్యుటేటివ్ ప్రాపర్టీ. సో గ్రూప్ కామ్యుటేటివ్ ప్రాపర్టీని కూడా సాటిస్ఫై చేస్తే దాన్ని ఎబిలియన్ గ్రూప్ ఆర్ కామ్యుటేటివ్ గ్రూప్ అని చెప్తాం. ఎగ్జాంపుల్స్ ఏంటంటే జెడ్ కామా ప్లస్, క్యూ కామా ప్లస్, ఆర్ కామా ప్లస్, సి కామా ప్లస్. జెడ్ ఇంటిజర్ సెట్ విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్ ఎబిలియన్ గ్రూప్ అవుతుంది. సిమిలర్లీ ఇవి 3. ఓకే అమ్మా. నెక్స్ట్ రింగ్. గ్రూపు, సెమీ గ్రూపు మనం ఒక్క బైనరీ ఆపరేషన్ మాత్రమే ఉపయోగించి చెప్తాం. రింగ్ దగ్గరకు వచ్చేసరికి మనకి 2 బైనరీ ఆపరేషన్స్ ఉంటాయి. మీరు ఆల్రెడీ రింగ్ థియరీలో కూడా నేర్చుకుంటారు. రింగ్ అంటే 2 బైనరీ ఆపరేషన్స్ ఉంటాయి. అవి ఒకటి ప్లస్, ఒకటి మల్టిప్లికేషన్. ప్లస్ అంటే ప్లస్, మల్టిప్లికేషన్ అంటే డాట్తో డినోట్ చేస్తాం. ఇప్పుడు రింగ్ డెఫినేషన్ ఏంటో చూద్దాం. లెట్ ఆర్ బి ఏ నాన్ ఎంటీ సెట్, ప్లస్ కామా డాట్ బి 2 బైనరీ ఆపరేషన్స్ on R, then R comma plus comma dot is said to be ring if it satisfies 3 properties. R comma plus is commutative group, R comma dot is semi group, distributive laws holds. R comma plus is commutative group అంటే R అనే సెట్ ఎడిషన్ తోటి కామ్యుటేటివ్ గ్రూప్ అవ్వాలి, R అనే సెట్ మల్టిప్లికేషన్ తోటి సెమీ గ్రూప్ అవ్వాలి, డిస్ట్రిబ్యూటివ్ లాస్ హోల్డ్ అవ్వాలి. డిస్ట్రిబ్యూటివ్ లాస్ అంటే ఏంటి, స్మాల్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ ఏవై, ఆర్ ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఏ ప్లస్ వైఏ. అలా కనుక రాసుకోగలిగితే మనం వాటిని డిస్ట్రిబ్యూటివ్ లాస్ అని చెప్తాం. గ్రూప్స్లో నేర్చుకుంటారు. సో ఆ డిస్ట్రిబ్యూటివ్ లాస్ హోల్డ్ అవ్వాలి. ఈ 3 కండిషన్స్ హోల్డ్ అయితే అప్పుడు మనం ఆర్ని రింగ్ అని చెప్తాం. ఇక్కడ ఆర్ అంటే రియల్ నెంబర్ సెట్ కాదు, జనరల్గా రింగ్ని మనం ఎప్పుడు కూడా క్యాపిటల్ ఆర్తో డినోట్ చేస్తాం. ఇక్కడ ఆర్ అనేది సెట్ పేరు కోసం తీసుకుంటాం. ఓకే అమ్మా. నెక్స్ట్ ఫీల్డ్ డెఫినేషన్. ఎఫ్ బి ఏ నాన్ ఎంటీ సెట్, ప్లస్ కామా డాట్ బి 2 బైనరీ ఆపరేషన్స్ ఇన్ ఎఫ్, then f comma plus comma dot be a field if f comma plus is commutative group, f comma dot is commutative group, distributive laws holds. రింగ్కి వచ్చేసరికి 3 కండిషన్స్ ఉంటాయి, ఫీల్డ్కి వచ్చేసరికి 3 కండిషన్స్ ఉంటాయి. రింగ్లోను ఫీల్డ్లోను ఫస్ట్ 2 కండిషన్స్ సేమ్, ఫస్ట్ కండిషను థర్డ్ కండిషను సేమ్, సెకండ్ కండిషన్ వచ్చేసరికి మారుతుంది. ఏంటి ఏం మారుద్ది అంటే ఇక్కడ రింగ్కి వచ్చేసరికి ఏమో సెమీ గ్రూప్ అవ్వాలి ఆర్ కామా డాట్, ఫీల్డ్కి వచ్చేసరికి ఏమో ఎఫ్ కామా డాట్ అనేది కామ్యుటేటివ్ గ్రూప్ అవ్వాలి. సో ఫీల్డ్ అంటే ఏంటి, ఎఫ్ అనే సెట్ ప్లస్ తోటి కామ్యుటేటివ్ గ్రూప్ అవ్వాలి, ఎఫ్ అనే సెట్ మల్టిప్లికేషన్ తోటి కామ్యుటేటివ్ గ్రూప్ అవ్వాలి, డిస్ట్రిబ్యూటివ్ లాస్ హోల్డ్ అవ్వాలి. అప్పుడు మనం ఎఫ్ అనే సెట్ను ఫీల్డ్ అని చెప్తాం. ఓకే. ఇప్పుడు ఈ రెండింటికి ఎగ్జాంపుల్స్ చూద్దాం. రింగ్కి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంటీజర్ సెట్, మనకి జెడ్ కామా ప్లస్ కామా డాట్ అనేది రింగ్ అవుతుంది, కానీ జెడ్ కామా ప్లస్ కామా డాట్ అనేది ఫీల్డ్ అవ్వదు. ఎందుకంటే మల్టిప్లికేషన్ నుంచి ఇంటీజర్ సెట్ మనకి గ్రూప్ ఫామ్ చేయదు, అందుకని జెడ్ అనేది ఫీల్డ్ అవ్వదు. మరి ఫీల్డ్కి ఎగ్జాంపుల్ ఏంటి అంటే క్యూ, క్యూ కామా ప్లస్ కామా డాట్ అనేది ఫీల్డ్ అవుతుంది. ఎందుకంటే రేషనల్ నెంబర్ సెట్ ఎడిషన్ నుంచి గ్రూప్ ఫామ్ చేస్తుంది, మల్టిప్లికేషన్ నుంచి కూడా గ్రూప్ ఫామ్ చేస్తుంది, అంతేకాకుండా ఎబిలియన్ గ్రూప్స్ని కూడా ఫామ్ చేస్తుంది. అందుకని క్యూ కామా ప్లస్ కామా డాట్ ఈజ్ ఏ ఫీల్డ్, బట్ జెడ్ ఈజ్ ఏ రింగ్ బట్ నాట్ ఏ ఫీల్డ్. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ రెండు మీకు చదువుకునేటప్పుడు అప్లై చేయడానికి ఈజీగా ఉండే ఎగ్జాంపుల్స్. జెడ్ అనేది రింగ్కి ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి, క్యూ అనేది ఫీల్డ్కి ఎగ్జాంపుల్ అని గుర్తుపెట్టుకోండి. బైనరీ ఆపరేషన్స్ ఇంకా కామన్ 2 చోట్ల ప్లస్ డాట్. నెక్స్ట్ వెక్టార్ స్పేసెస్ అనే యూనిట్. ఈ వెక్టార్ స్పేసెస్కి ముందు ఇంట్రడక్షన్ చూద్దాం. మనం 3 డైమెన్షనల్ స్పేస్ నుంచి వెక్టార్ స్పేస్ ఎలా ఉంటుంది, n డైమెన్షనల్ అయితే వెక్టార్స్ ఎలా ఉంటాయి చూశాక వెక్టార్ స్పేస్ డెఫినేషన్కి వెళ్దాం. ఫస్ట్ 3 డైమెన్షనల్ స్పేస్ ఎలా ఉంటుందో చూద్దాం. 3 డైమెన్షనల్ స్పేస్ అంటే మీరు ఫస్ట్ ఇయర్ సాలిడ్ జామెట్రీలో నేర్చుకుంటారు. 3 యాక్సిస్ ఉంటాయి. వాట్ ఆర్ దే, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్. సో 3 యాక్సిస్ ఉంటాయి. పాయింట్ ఎలా రాసుకుంటాం 3 డైమెన్షనల్ స్పేస్లో, వి రైట్ ఏ పాయింట్ పి యాజ్ A1, A2, A3 with respect to the frame of reference OXYZ. ఓకేనమ్మా.
అది పి అనే పాయింట్ రాసుకుంటాం. నెక్స్ట్ లెట్ ఓపీ బార్ బి డినోటెడ్ బై ద వెక్టార్ ఏ బార్. ఓపీ బార్ని దేంతో డినోట్ చేస్తున్నాం? ఏ బార్. నెక్స్ట్ ఏ బార్ అంటే కూడా అప్పుడు ఏం రాసుకోవచ్చు అంటే మనం A1 A2 A3. మనం వెక్టార్స్ని ఏ బార్ బి బార్ సి బార్ అలా అన్న డినోట్ చేస్తాం, లేదా ఆల్ఫా బీటా గామా అలా అన్న డినోట్ చేస్తాం. ఇక్కడ మనం ఇలా పాయింట్ రాసినప్పుడు ఈ పాయింట్లో ఉన్న ఆర్డినెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి నెంబర్స్ అమ్మ, రియల్ నెంబర్స్ కానీ కాంప్లెక్స్ నెంబర్స్ కానీ అవుతాయి. A1 A2 A3 అనేవి. ఏ బార్ని A1 A2 A3 అనే పాయింట్తో రిప్రజెంట్ చేయొచ్చు. దానికి కాన్వర్స్గా ఈ ఆర్డర్డ్ ట్రయర్డ్ ఏ బార్ అనే వెక్టార్ని కూడా రిప్రజెంట్ చేస్తుంది. సో నౌ ద వెక్టార్ ఏ బార్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద పాయింట్ P given by the ordered triad A1 A2 A3. Conversely, the ordered triad A1 A2 A3 define a point P associated with the vector A. ఓకేనా? నెక్స్ట్ ఈ 3 డైమెన్షనల్ స్పేస్లో వెక్టార్స్ అన్నిటినీ మనం ఒక సెట్ ఫామ్లో రాయాలంటే ఎలా మనం నోటేషన్. This shows that the set of all points in 3D space has a 1-to-1 correspondence with the set of all vectors starting from the origin. This each vector is representable as an ordered triad of 3 real numbers. This enable us to write as A bar is equal to A1 A2 A3. సో 3D స్పేస్లో ఉండే వెక్టార్స్ని మనం ఎలా రాసుకుంటాం? A1 A2 A3. ఎలా రిప్రజెంట్ చేస్తాం పేరంటే ఏ బార్. ఎందుకని అంటే మనకి ఏదైనా ఒక పి అనే పాయింట్ తీసుకుంటే ఓపీ బార్ అనే దాన్ని ఏ బార్తో రిప్రజెంట్ చేసుకుంటాము. అలా మనకి ఏవైతే పాయింట్స్ ఉంటాయో అన్ని పాయింట్స్కి సంబంధించి అన్ని వెక్టార్స్ ఫామ్ అవుతాయి కాబట్టి మనకి పాయింట్స్కి వెక్టార్స్కి 1-to-1 కరస్పాండెన్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో from this we can visualize 3-dimensional space as an ordered set of triads A1 A2 A3 wherein A1 A2 A3 are real numbers. This space is denoted by R cube. సో మనం 3D స్పేస్ అంటే మనం ఎలా విజువలైజ్ చేయొచ్చు, గుర్తుపెట్టుకోవచ్చు అంటే 3D స్పేస్లో ఉండే ప్రతి పాయింట్ కూడా ఇలా ఉంటుంది. A1 A2 A3. ఇక్కడ A1 A2 A3 అనేవి రియల్ నెంబర్స్. మనం ఈ నెంబర్స్ రియల్ నెంబర్స్ తీసుకుంటే కనుక దీన్ని రియల్ స్పేస్ అని చెప్పుకుంటాం. ఒకవేళ ఈ నెంబర్స్ కాంప్లెక్స్ వస్తే కనుక మనం కాంప్లెక్స్ స్పేస్ అని చెప్తాం. ఇది 3 డైమెన్షనల్ స్పేస్ కాబట్టి దీన్ని ఇలా ఆర్ క్యూబ్ అని చెప్పి రిప్రజెంట్ చేస్తాం. ఓకేనమ్మా? నెక్స్ట్ ఈ 3D వెక్టార్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు 3 డైమెన్షనల్ స్పేస్లో మనం తీసుకున్న ఏ బార్ బి బార్ అలాంటి వాటిని మనం ఆల్జీబ్రాయిక్ స్ట్రక్చర్లో వచ్చేటప్పుడు ఎలా ఉంటాయి, అలాగే ఆ ఆల్జీబ్రాయిక్ స్ట్రక్చర్తో అవి కొన్ని ప్రాపర్టీస్ సాటిస్ఫై చేస్తాయి. ఆ ప్రాపర్టీస్ సాటిస్ఫై చేస్తాయి కాబట్టి మనం ఏమని చెప్తామంటే అది గ్రూప్ అవుతుంది, అలాగే ఏబిలియన్ గ్రూప్ కూడా అవుతుంది. సో ఆ 3D స్పేస్ అనేది ఏబిలియన్ గ్రూప్ అవుతుంది అనేది మనం ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తాం అన్నమాట. ఓకే, 3D వెక్టార్స్ని మనం ఏ బార్ బి బార్ సి బార్ అలా అన్న డినోట్ చేసుకోవచ్చు, లేదంటే ఆల్ఫా బీటా గామా అని అన్న డినోట్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ యూజువల్గా వాడే నోటేషను ఆల్ఫా బీటా గామాల్లో వాడతాం. సో ఇక్కడ ఇదంతా కూడా మనం ఆల్ఫా బీటా గామాల్లో చూద్దాం. ఓకే, లెట్ వి బీ ద సెట్ ఆఫ్ 3D వెక్టార్స్ అండ్ ఎఫ్ బీ ద ఫీల్డ్ ఆఫ్ స్కెలార్స్. Now it is easy to verify the following algebraic structure with the vector addition plus and scalar multiplication dot of a vector. సో వి అనేది 3D వెక్టార్స్ యొక్క సెట్ అని తీసుకుంటే మనం ప్లస్ అనేది వెక్టార్ ఎడిషన్ కింద, డాట్ అనే దాన్ని స్కెలార్ మల్టిప్లికేషన్ కింద కనుక మనం తీసుకుంటే ఈ ప్రాపర్టీస్ సాటిస్ఫై అవుతాయి. అవి చెక్ చేద్దాం. క్లోజర్ ఆల్ఫా ప్లస్ బీటా బిలాంగ్స్ టు వి ఫర్ ఆల్ ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు వి. అసోసియేట్ alpha plus of beta plus gamma is equal to alpha plus beta of plus gamma for all alpha comma beta comma gamma belongs to V. Next, identity. Alpha plus 0 bar is equal to 0 bar plus alpha is equal to alpha for all alpha belongs to V. Null vector is the additive identity in V. Null vector means 0 bar. మనకు తెలుసు కదా, 0 బార్ని ఎలా రాసుకుంటాం 3 డైమెన్షనల్లో 0, 0, 0. సో దాన్నే మనం ఐడెంటిటీ వెక్టార్ లేదా ఎడిటివ్ ఐడెంటిటీ ఇన్ వి అని చెప్పుకుంటాం. నెక్స్ట్, ఇన్వర్స్ ప్రాపర్టీ. ఆల్ఫా ప్లస్ ఆఫ్ మైనస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 బార్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా ఫర్ ఆల్ ఆల్ఫా బిలాంగ్స్ టు వి. ఎవ్రీ వెక్టార్ ఇన్ వి హ్యాస్ ఎడిటివ్ ఇన్వర్స్. సో వి కామా ప్లస్ ఈజ్ an abelian group. Commutative property. Alpha plus beta is equal to beta plus alpha for all alpha comma beta belongs to V.
So V comma plus is an abelian group. Here V comma plus satisfies 5 properties. What are they? Closure, associative, identity, inverse, commutative. So V comma plus forms abelian group with respect to vector addition and scalar multiplication. Generally first we use only vector addition here. When we go to the vector spaces, we use scalar multiplication also to prove some another properties. అలాగే మైనస్ ఆల్ఫా అంటే కూడా ఎలా రాసుకోవాలంటే ఇఫ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు A1 A2 A3 అని తీసుకుంటే మైనస్ ఆల్ఫా తీసుకోవాలంటే -A1 -A2 -A3 తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఆల్ఫా అంటే A1 A2 A3 తీసుకుంటే మైనస్ ఆల్ఫా అంటే -A1 -A2 -A3 తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ అడ్మిషన్ ఆఫ్ స్కెల్లార్ మల్టిప్లికేషన్ ఇన్ వి. ఇక్కడ వి అనేది ఏంటంటే మనం వెక్టార్స్ని కంటైన్ చేసే సెట్, ఏదన్నా స్పేస్ అన్నమాట. అందులో అడ్మిషన్ ఆఫ్ స్కెల్లార్ మల్టిప్లికేషన్ అనే డెఫినేషన్. విలో అడ్మిషన్ ఆఫ్ స్కెల్లార్ మల్టిప్లికేషన్ అంటే ఏంటి అంటే ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు వి ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఎఫ్ ఆల్ఫా బిలాంగ్స్ టు వి. నెక్స్ట్ 1 into alpha is equal to alpha for all alpha belongs to V where 1 is the unity of F. ఇక్కడ వి అంటేనేమో వెక్టార్స్ని కంటైన్ చేసే సెట్, ఎఫ్ అంటేనేమో ఫీల్డ్. మనం ఫీల్డ్ అంటే పైన ఇందాక డెఫినేషన్ చూసాం కదా, ఆ డెఫినేషన్లో క్యాపిటల్ ఎఫ్ అనేది ఫీల్డ్కి ఉపయోగిస్తామని చెప్పాను కదా, ఆ ఫీల్డ్ అనమాట. ఇక్కడ వి అంటే వెక్టార్స్ని కంటైన్ చేసే సెట్. సో ఇక్కడ ఇది ఒక ఫీల్డ్, ఇది వెక్టార్స్ని కంటైన్ చేసే సెట్ అయితే ఈ రెండు ప్రాపర్టీస్ని సాటిస్ఫై చేసినప్పుడు మనం అడ్మిషన్ ఆఫ్ స్కెల్లార్ మల్టిప్లికేషన్ ఇన్ వి ఎగ్జిస్ట్ అని చెప్తాం. ఫీల్డ్లో కూడా 1 అనేది యూనిటీ ఎలిమెంట్. యూనిటీ ఎలిమెంట్ అంటే ఏంటంటే ఇక్కడ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. మల్టిప్లికేషన్ నుంచి ఐడెంటిటీ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఫీల్డ్లో యూనిటీ కింద చెప్పుకుంటాం. నెక్స్ట్ స్కెల్లార్ మల్టిప్లికేషన్. స్కెల్లార్ మల్టిప్లికేషన్ అంటే ఒక 3 ప్రాపర్టీస్లా ఉంటాయమ్మా మనకి, ఇది డెఫినేషన్. ఈ ప్రాపర్టీస్ ఏంటో అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ స్కెల్లార్ మల్టిప్లికేషన్ అనేది చెప్తున్నాం. స్కెల్లార్తో దేన్ని మల్టిప్లై చేస్తాం అంటే వెక్టార్ని మల్టిప్లై చేస్తాం. స్కెల్లార్స్ ఎక్కడ ఉంటాయి అంటే ఫీల్డ్లో ఉంటాయి. వెక్టార్స్ ఎక్కడ ఉంటాయి అంటే వెక్టార్స్ని కంటైన్ చేసే సెట్లో ఉంటాయి. స్కెల్లార్స్ అంటే ఏంటి మనకి ఫీల్డ్లో ఉంటాయి. ఫీల్డ్లో ఉండే అంటే ఏంటి, రియల్ ఫీల్డ్లో, కాంప్లెక్స్ ఫీల్డ్లో ఫర్ ఎగ్జాంపుల్ అలా ఉంటాయి. అంటే రియల్ ఫీల్డ్ అంటేనేమో రియల్ నెంబర్స్ ఉంటాయి, ఇక్కడ కాంప్లెక్స్ ఫీల్డ్ అంటేనేమో కాంప్లెక్స్ నెంబర్స్ ఉంటాయి. సో ఇక్కడ ఏబి అనే పేర్లో వచ్చిన ఏబి స్మాల్ ఏ స్మాల్ బి వస్తే అవి స్కెల్లార్స్, అవి నెంబర్స్. ఆల్ఫా బీటా గామాలు వస్తే అవి వెక్టార్స్. ఓకే, ప్రాపర్టీస్ చూద్దాం. ఏ ఆఫ్ బి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏబి ఆఫ్ ఆల్ఫా. ఏ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఏ ఆల్ఫా ప్లస్ ఏ బీటా ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఎఫ్ ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు వి. అలాగే ఇక్కడ మనం దేంతో మల్టిప్లై చేస్తున్నాం, స్కెల్లార్తో వెక్టార్స్ని మల్టిప్లై చేస్తున్నాం. కాబట్టి మల్టిప్లికేషన్ బై స్కెల్లార్ ఈజ్ డిస్ట్రిబ్యూటివ్ ఓవర్ వెక్టార్ ఎడిషన్ అని చెప్తాం. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్. ఏ ప్లస్ బి ఆఫ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏ ఆల్ఫా ప్లస్ బి ఆల్ఫా ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్ ఆల్ఫా బిలాంగ్స్ టు వి. ఇక్కడ దేంతో మల్టిప్లై చేస్తున్నాం, వెక్టార్తో మల్టిప్లై చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఏం చెప్తాం, మల్టిప్లికేషన్ బై వెక్టార్ ఈజ్ డిస్ట్రిబ్యూటివ్ ఓవర్ స్కెల్లార్ ఎడిషన్ అని చెప్తాం. నెక్స్ట్ మనం ఇప్పటివరకు 3 డైమెన్షనల్ స్పేస్ గురించి, 3 డైమెన్షనల్ వెక్టార్స్ ఎలా రాయాలో నోటేషన్ చూసాం. సేమ్ అలాగే ఎన్ డైమెన్షనల్లో అయితే అది ఎలా ఉంటుందో చూద్దాం. ఎన్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్ అంటే 3 డైమెన్షనల్ అంటే ఆర్డర్డ్ ట్రయోడ్ ఉంటుంది. ఎన్ డైమెన్షనల్ అంటే కనుక ఇదిగోండమ్మా మనకి ఇలాగా ఇక్కడ ఏ బార్ రాసింది చూడండి, A1 A2 and so on AN ఇలా ఉంటుంది. ఓకే, సో ఎన్ డైమెన్షనల్ వెక్టార్స్ అంటే డెఫినేషన్ చూద్దాం. నౌ వీ కెన్ జనరలైజ్ 3D vector concepts to n-dimensional vectors. Thereby, a point in the n-dimensional vector space has n coordinates of the form a1, a2, a3 and so on an. Hence, we define an n-dimensional vector a bar as an ordered n tuple. A bar is equal to a1, a2, a3 and so on an. 3 డైమెన్షనల్ అయితే ఎన్ని ఉంటాయి, 3 ఉంటాయి, A1 A2 A3. ఎన్ డైమెన్షనల్ అయితే ఎన్ని ఉంటాయి, A1 A2 A3 అండ్ సో ఆన్ AN. వెక్టార్స్ని మనం దేంతో డినోట్ చేస్తాం, ఏ బార్ బి బార్ సి బార్ ఆర్ ఆల్ఫా బీటా గామా. కాబట్టి ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు A1 A2 A3 అండ్ సో ఆన్ AN ఉంటే కనుక ఇది దేన్ని రిప్రజెంట్ చేస్తున్నట్టంటే ఎన్ డైమెన్షనల్ స్పేస్లో ఉన్న వెక్టార్ని రిప్రజెంట్ చేస్తున్నట్టు. ఇక్కడ A1 A2 A3 AN అనేవి నెంబర్స్, అవి రియల్ నెంబర్స్ అవ్వచ్చు, కాంప్లెక్స్ నెంబర్స్ అవ్వచ్చు. ఒకవేళ ఇవి రియల్ నెంబర్స్ అయితే కనుక స్పేస్ని మనం ఇక్కడ రాసుకున్నట్టు ఇదిగోండి చూడండి R⁴n అని రాస్తాం.
అలాగే కాంప్లెక్స్ నెంబర్స్ అయితే కనుక మనం దాన్ని C⁴n అని చెప్పి రాసుకుంటాం. నెక్స్ట్ స్కెల్లార్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఏ వెక్టార్, దట్ మీన్స్ మల్టిప్లయింగ్ ఏ వెక్టార్ విత్ ఏ స్కెల్లార్. ఓకే, వెక్టార్స్ని మనం ఎలా డినోట్ చేస్తాం? ఆల్ఫాలతోటి. అలాగే స్కెల్లార్స్ అంటే నెంబర్స్ ఏబీలతో రాసుకోవచ్చు, కే ఇంకేదన్నా మనం స్మాల్ ఆల్ఫాబెట్స్తో తీసుకుంటాం. సో ఇక్కడ స్కెల్లార్ కే తీసుకుని వెక్టార్ ఆల్ఫా తీసుకుంటే స్కెల్లార్ మల్టిప్లికేషన్ డెఫినేషన్ చూద్దాం. Let alpha is equal to a1, a2, a3 and so on an be a vector and k be a scalar, then we define k alpha is equal to ka1, ka2, ka3 and so on kan. అంటే ఏదైతే ఉన్నాయో వెక్టార్ లోపల ఆర్డినెంట్స్, ప్రతి ఆర్డినెంట్ని కూడా మనం ఈ స్కెల్లార్తో మల్టిప్లై చేసి రాసుకుంటాం. దాన్ని మనం స్కెల్లార్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఏ వెక్టార్ అని చెప్పుకుంటాం. ఓకేనమ్మా. నెక్స్ట్ ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్. మీరు 3 డైమెన్షనల్ జామెట్రీలో కూడా చూస్తారు. ఏ బార్ అనేది ఒక వెక్టార్, బీ బార్ అనేది ఒక వెక్టార్ అయితే కనుక ఏ బార్ ప్లస్ బీ బార్ కోఆర్డినేట్ వైజ్ యాడ్ చేసుకుంటారు. సేమ్ అదే మనం ఇక్కడ ఎన్ డైమెన్షనల్లో కూడా అప్లై చేస్తాం. సో ఇక్కడ చూడండి, ఎన్ డైమెన్షనల్లో చూద్దాం. ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్, లెట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు a1, a2, a3 అండ్ సో ఆన్ an, బీటా ఈజ్ ఈక్వల్ టు b1, b2, b3 అండ్ సో ఆన్ bn, be 2 vectors of r⁴n. దెన్ we define alpha plus beta is equal to, చూడండి ఫస్ట్ ఆర్డినెంట్ a1 plus b1, నెక్స్ట్ a2 plus b2, నెక్స్ట్ a3 plus b3 and so on an plus bn. నెక్స్ట్ డెఫినేషన్ ఇంటర్నల్ కాంపోజిషన్. ఇంటర్నల్ కాంపోజిషన్, ఎక్స్టర్నల్ కాంపోజిషన్ రెండు ఉంటాయి. ఇంటర్నల్ కాంపోజిషన్ అంటే సేమ్ సెట్లో డిఫైన్ చేసేదాన్ని మనం ఇంటర్నల్ అని చెప్తాం. రెండు సెట్స్ మధ్య డిఫైన్ చేసేదాన్ని మనం ఎక్స్టర్నల్ అని చెప్తాం. ఇంటర్నల్ కాంపోజిషన్ ఫీల్డ్లో చెప్తాం. ఎక్స్టర్నల్ కాంపోజిషన్ అనేది ఒక వెక్టార్స్ సెట్కి ఫీల్డ్కి మధ్యలో చెప్తాం. ఓకే, ఇంటర్నల్ కాంపోజిషన్. లెట్ ఎఫ్ బి ఏ సెట్ ఇఫ్ ఏ సర్కిల్ బి బిలాంగ్స్ టు ఎఫ్ ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్, then circle is said to be an internal composition in the set F. Next, external composition. Let V and F be two sets. If A circle alpha belongs to F for all A belongs to F and alpha belongs to V, then circle is said to be external composition in V over F. ఇక్కడ A అనేది ఫీల్డ్లో ఎలిమెంట్, ఆల్ఫా అనేది Vలో ఎలిమెంట్. ఏ సర్కిల్ ఆల్ఫా అనేది ఎఫ్లో ఉంటే కనుక అప్పుడు మనం ఏమని చెప్తాం? దాన్ని ఎక్స్టర్నల్ కాంపోజిషన్ అంటాం. నెక్స్ట్ మన డెఫినేషన్ వెక్టార్ స్పేస్. లెట్ వి బి ద నాన్ ఎంప్టీ సెట్ హూస్ ఎలిమెంట్స్ విల్ బి కాల్డ్ వెక్టార్స్. లెట్ ఎఫ్ బి ఎనీ సెట్ హూస్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ స్కెల్లార్స్. where f comma plus comma dot is a field, then V is said to be a vector space over a field F if these three conditions satisfied. We have three conditions here. V అనేది కనుక వెక్టార్స్ని కంటైన్ చేసే సెట్ అయ్యి ఎఫ్ అనేది కనుక ఫీల్డ్ అయితే మనకు ముందు 3 మెయిన్ కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలమ్మా. ఒకటేంటంటే వి కామా ప్లస్ అనేది ఏబిలియన్ గ్రూప్ అవ్వాలి. తర్వాత సెకండ్ పాయింట్ నెక్స్ట్ స్లైడ్లో ఉంటుంది, ఎక్స్టర్నల్ కాంపోజిషన్ ఒకటి ఎగ్జిస్ట్ అవ్వాలి. తర్వాత థర్డ్ కండిషన్ వెక్టార్ ఎడిషన్ స్కెల్లార్ మల్టిప్లికేషన్ కలిసి కొన్ని ప్రాపర్టీస్ సాటిస్ఫై చేయాలి. అలా 3 మెయిన్ కండిషన్లు సాటిస్ఫై చేస్తే కనుక మనం దాన్ని వెక్టార్ స్పేస్ అని పిలుస్తాం. ముందు ఫస్ట్ కండిషన్ గురించి చూద్దాం. దేర్ ఈజ్ డిఫైన్డ్ అన్ ఇంటర్నల్ కాంపోజిషన్ ఇన్ వి కాల్డ్ ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్ ఆర్ వెక్టార్ ఎడిషన్ and denoted by plus, for which V comma plus is an abelian group. V comma plus is abelian group. Abelian group means closure, associative, identity, inverse, commutative property are satisfied. So alpha plus beta belongs to V for all alpha comma beta belongs to V. Next, alpha plus of beta plus gamma is equal to alpha plus beta of plus gamma for all alpha beta gamma belongs to V. Next, alpha plus 0 bar is equal to 0 bar plus alpha is equal to alpha for all alpha belongs to V. Null vector is the additive identity in V. మనం 3 డైమెన్షనల్లో చెప్పుకున్నాం కదా, 0 bar అంటే ఏంటి? నల్ వెక్టర్. అది తర్వాత ప్లస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ ఆఫ్ మైనస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 bar ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆల్ఫా ఆఫ్ ప్లస్ ఆల్ఫా ఫర్ ఆల్ ఆల్ఫా బిలాంగ్స్ టు V. Every vector in V has additive inverse.
ఇందాక మనం 3 డైమెన్షనల్లో చెప్పుకున్నాం కదా, ఆల్ఫాకి మైనస్ ఆల్ఫాని ఎడిటివ్ ఇన్వర్స్ అంటాం. ఆల్ఫా అంటే A1 A2 A3 తీసుకుంటే, మైనస్ ఆల్ఫా అంటే మైనస్ A1 మైనస్ A2 మైనస్ A3 తీసుకుంటాం. నెక్స్ట్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు బీటా ప్లస్ ఆల్ఫా ఫర్ ఆల్ ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు వి. ఈ చిన్న 5 కండిషన్స్ కలిపి ఒక పెద్ద మెయిన్ కండిషన్ కింద గుర్తుపెట్టుకోవాలి. సో ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఇవన్నీ కూడా ఇలా ప్రూవ్ చేసుకుంటా రావాలి. ఓకే, ఫస్ట్ మెయిన్ కండిషన్ ఇది. నెక్స్ట్ సెకండ్ మెయిన్ కండిషన్, there is defined an external composition in V over F called scalar multiplication and denoted by A alpha belongs to V for all A belongs to F and alpha belongs to V. సో ఇందాక చెప్పుకున్నాం కదా, ఏ అనేది ఫీల్డ్లో తీసుకుని ఆల్ఫా అనేది స్పేస్లో తీసుకుంటే, వెక్టార్ సెట్ నుంచి తీసుకుంటే ఏ ఆల్ఫా అనేది వీలో ఉంటే అప్పుడు ఎక్స్టర్నల్ కాంపోజిషన్ ఎగ్జిస్ట్ అయిందని చెప్పాం. సో సెకండ్ కండిషన్ ఇది సాటిస్ఫై అవ్వాలి, వి అనేది వెక్టార్ స్పేస్ అవ్వాలి అంటే. ఓకే, థర్డ్ కండిషన్ ఏంటంటే వెక్టార్ ద టూ కాంపోజిషన్స్ ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్ అండ్ స్కెలార్ మల్టిప్లికేషన్ సాటిస్ఫై ద ఫాలోయింగ్ పాస్టులేట్స్. ఇవి రెండు కలిపి ఈ ప్రాపర్టీస్ని అన్నిటినీ, ఈ కండిషన్ అన్నిటినీ సాటిస్ఫై చేయాలి. ఏంటవి? ఏ అనేదేమో స్కేలార్ తీసుకుంటాం, స్మాల్ బి అనేది స్కేలార్ తీసుకుంటాం, ఆల్ఫా బీటా అనేవి వెక్టార్స్ తీసుకుంటే ఏమేమి కండిషన్ సాటిస్ఫై చేయాలో చూడండి. ఏ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఏ ఆల్ఫా ప్లస్ ఏ బీటా. నెక్స్ట్ ఏ ప్లస్ బి ఆఫ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏ ఆల్ఫా ప్లస్ బి ఆల్ఫా. నెక్స్ట్ ఏ ఆఫ్ బి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏబి ఆఫ్ ఆల్ఫా. 1 ఇంటూ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా. మనం ఈ ప్రాపర్టీస్ ఈ 4 ఈ ఎక్స్టర్నల్ కాంపోజిషన్ ప్రాపర్టీ ఒక 5 వస్తాయి. పైన ప్రూవ్ చేసే 5 ప్రాబ్లం చేసేటప్పుడు మొత్తం ఈ 10 ప్రాపర్టీస్ ప్రూవ్ చేస్తాం అనమాట. వెక్టార్ స్పేస్ అని చెప్పాలి అంటే ఏమిటమ్మా 10 ప్రాపర్టీసు? వి కామా ప్లస్ ఎబిలియన్ గ్రూప్లో 5, అలాగే దేర్ ఈజ్ ఏ డిఫైన్డ్ అండ్ ఎక్స్టర్నల్ కాంపోజిషన్ ఇన్ వి ఓవర్ ఎఫ్ అది, అలాగే ఈ 4 ప్రాపర్టీస్ మొత్తం 10 కండిషన్స్ ప్రూవ్ చేస్తాం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు. ఓకే, నెక్స్ట్ మనం ఎగ్జాంపుల్స్ వెక్టార్ స్పేస్కి. ఫీల్డ్ కనుక మనం రియల్ నెంబర్స్తో ఫామ్ అయ్యే ఫీల్డ్ తీసుకుంటే, రియల్ నెంబర్స్తో ఫామ్ అయ్యే వెక్టార్ స్పేస్ ఏమవుతుందంటే రియల్ వెక్టార్ స్పేస్ అని చెప్తాం. చూడండి, ఇఫ్ ఆర్ ఈజ్ ఏ ఫీల్డ్ ఆఫ్ రియల్ నెంబర్స్ దెన్ వి ఆఫ్ ఆర్ ఈజ్ కాల్డ్ ద రియల్ వెక్టార్ స్పేస్. సిమిలర్లీ if C is the field of complex numbers then V of C is called the complex vector space. మనం ఏదైతే తీసుకుంటున్నాం ఇక్కడ ఫీల్డ్ దాన్ని బట్టి మనకి వెక్టార్ స్పేస్ నేమ్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. రియల్ నెంబర్స్ అయితే రియల్ వెక్టార్ స్పేస్, కాంప్లెక్స్ నెంబర్స్ అయితే కాంప్లెక్స్ వెక్టార్ స్పేస్. మనం ఇన్ జనరల్ ఎక్కువ ఎన్ ట్యూపుల్ ఉన్న వెక్టార్ స్పేసెస్ డినోట్ చేస్తాం. కాబట్టి అది రాసేటప్పుడు ఎలా రాస్తారంటే ఆర్ పవర్, సింపుల్గా రాసేటప్పుడు ఆర్ పవర్ ఎన్ అని సి పవర్ ఎన్ అని కూడా డినోట్ చేసేస్తారు. ఇప్పుడు ఇక్కడ వి ఆఫ్ ఆర్ ఉంది కదా, వి ఆఫ్ ఆర్ అని రాయకుండా రియల్ నెంబర్స్తో ఫామ్ అయ్యే ఎన్ డైమెన్షనల్ స్పేస్ అయితే కనుక ఆర్ పవర్ ఎన్ అని కూడా పెట్టుకుంటాం ఇక్కడ పేరు. అలాగే కాంప్లెక్స్ నెంబర్స్తో ఫామ్ అయ్యే ఎన్ డైమెన్షనల్ స్పేస్ అయితే కనుక వి ఆఫ్ సి బదులు పేరు సి పవర్ ఎన్ అని కూడా పెట్టుకుంటాం. నెక్స్ట్ నల్ స్పేస్ ఆర్ జీరో వెక్టార్ స్పేస్. నల్ స్పేస్ మీరు ఆల్రెడీ గ్రూప్ థియరీలో చూసుంటారు. ఓన్లీ సింగిల్టన్ జీరోతో కూడా మనకి ఫామ్ అవుతాయి. ఆ ఓన్లీ సింగిల్టన్ జీరోతో ఫామ్ అయ్యే వాటిని మనం అక్కడ నల్ సెట్ అని చెప్పుకున్నాం. ఇక్కడ నల్ స్పేస్ అనేసరికి ఏంటంటే స్పేస్ కాబట్టి వెక్టార్ ఉండాలి. అంటే ఓన్లీ సింగిల్టన్ జీరో బార్తో ఫామ్ అయ్యేదాన్ని మనం ఇక్కడ నల్ స్పేస్ అని చెప్తాం. ద వెక్టార్ స్పేస్ హ్యావింగ్ ఓన్లీ 1 జీరో వెక్టార్ జీరో బార్ ఈజ్ కాల్డ్ జీరో వెక్టార్ స్పేస్ ఆర్ నల్ స్పేస్. ఎందుకంటే ఈ సింగిల్టన్ జీరో బార్ అనే సెట్ ఇట్ సెల్ఫ్ ఫార్మ్స్ ఏ వెక్టార్ స్పేస్. అన్ని ప్రాపర్టీస్ని సాటిస్ఫై చేస్తుంది, వెక్టార్ స్పేస్ డెఫినేషన్లో ఉన్నాయి. కాబట్టి దీన్ని జీరో వెక్టార్ స్పేస్ అని కూడా చెప్పొచ్చు, లేదా నల్ స్పేస్ అని అన్న పిలవచ్చు. ఓకే అమ్మా, ఇక్కడితో మన డెఫినేషన్స్ అయినాయి ఈరోజు. నెక్స్ట్ క్లాస్లో వెక్టార్ స్పేస్ డెఫినేషన్ ఉపయోగించుకుని ఎగ్జాంపుల్స్ ప్రాబ్లమ్స్ చేద్దాం. మీరు ఈ డెఫినేషన్స్ అన్నీ నోట్స్ రాసుకొని చదవండి. థ్యాంక్ యూ.